హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. బోనాల సందర్భంగా నిన్న సికింద్రాబాద్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఢిల్లీలో ఆయన ఎవరిని కలవనున్నారు, ఏ అంశాలపై చర్చించనున్నారు ఒకసారి తెలుసుకుందాం. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పీసీసీ కొత్త చీఫ్, క్యాబినెట్ విస్తరణపై చర్చ జరపనున్నారు. వరంగల్ రైతు కృతజ్ఞత సభ కోసం రాహుల్కి ఆహ్వానం ఇవ్వనున్నారు. అలాగే కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు సీఎం. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు రేవంత్ రెడ్డి. సీఎం నేరుగా ఆయన అధికారిక నివాసానికి చేరుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు, కమిషన్ విచారణ అంశాలపై మంత్రులతో, కీలక అధికారులతో రివ్యూ చేపట్టనున్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో అరగంట భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మార్పు, క్యాబినెట్ విస్తరణ, నామినేట్ పదవులపై ఇందులో చర్చించనున్నట్లు తెలిసింది. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో, అలాగే ఆ శాఖకు సంబంధించిన ఇతర అధికారులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. సోమవారం జరగనున్న ఎన్డీఎస్ఏ సమావేశంలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలను, అభిప్రాయాలపై అధికారులకు సీఎం సూచించనున్నారు. అలాగే సోమవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలను వివరించడం, అలాగే రైతు రుణమాఫీ, రాష్ట్ర బడ్జెట్లో ఉండబోయే కీలక అంశాలను వివరించే ఛాన్స్ ఉంది. అలాగే రుణమాఫీ జరిగిన విధానాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానానికి వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరులో వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభను నిర్వహించే అంశాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. అగ్రనేతలతో భేటీకి ముందు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేటీ వేణుగోపాల్ను కలుస్తారు రేవంత్ రెడ్డి. పర్యటనలో పొలిటికల్ అంశాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేస్తారు. అలాగే కేంద్ర మంత్రులను భేటీ కానున్నారు. ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనున్నారు రేవంత్ రెడ్డి. వీరితో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. అలాగే జలశక్తి, ఇతర శాఖల మంత్రుల అపాయింట్మెంట్లు కోరినట్టు సమాచారం. పార్టీ పెద్దలను, అలాగే కేంద్ర మంత్రులను కలిశాక ఈ అంశాలతో పాటు కొత్త అంశాలను ఏమైనా చర్చిస్తారా? వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.